వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఆ పార్టీ కార్యకర్తల్లో నాయకులు ఆ క్రేజ్, ఆ జోష్ మామూలుగా ఉండదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 26న నెల్లూరులో జరిగే ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం జగన్ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను మాజీ మంత్రి కాకాని, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. తమ నాయకుడి పర్యటన విజయవంతంగా ముగిసేంతవరకు పార్టీ శ్రేణులందరూ సమన్వయం పాటించాలని కోరారు. అనంతరం కాకాని, ఆనంలు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు నెల్లూరుకి వస్తున్నటువంటి నేపథ్యంలో టీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన హాజరయ్యే కార్యక్రమానికి దగ్గరగా ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో, కనుపర్తిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో హెలిప్యాడ్ సంబంధించినటువంటి పనులు, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు, అదేవిధంగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీసు సంబంధించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారితో దీని గురించి మాట్లాడాం. వాళ్ళు ఎటువంటి భద్రతాపరమైనటువంటి లోపాలు లేకుండా నిత్యం పర్యవేక్షించి దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు అని అంటేనే జనం వేలాదిగా తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయనకున్నటువంటి క్రేజు, కార్యకర్తలని ఆయన చూడాలనేటువంటి జోష్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేపథ్యంలో కార్యకర్తలందరికీ పదే పదే విజ్ఞప్తి చేసేది సంయమనం పాటించి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగదు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో నిర్వహించి ఎక్కడా కూడా దానికి సంబంధించి అనవసరమైనటువంటి రాద్ధాంతము, ప్రకటనలు చేయడం, అత్యుత్సాహం చూపించకుండా సాధారణంగా ఆయన చూస్తేనే జనాలు మైమరిచిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని ఆ భావాలని, ఎమోషనల్స్ని కాస్త కంట్రోల్ చేసుకొని సజావుగా, సాఫీగా అనే కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ వివాహ వేడుక హాజరై ఎటువంటి అధికార కార్యక్రమాలు లేదు. అందుకని ఆ వివాహ వేడుక హాజరై ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసేసాం. దాదాపుగా ఆయన రాక కోసం అందరం ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఈ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న, మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఇతర ప్రధానమైనటువంటి నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తారు. 10 గంటలకి నెల్లూరుకు సంబంధించినటువంటి హెలిప్యాడ్లో ల్యాండ్ కావడం, వివాహానికి హాజరు కావడం, మరొక గంట లోపలనే ఆయన బయలుదేరి 11 గంటలకల్లా బయలుదేరి బెంగళూరు వెళ్ళిపోయేటువంటి. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా కార్యకర్తలు కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి నాయకుడి మీద, కార్యకర్త మీద ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడ ఆశాంతం, ప్రజలందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆయన్ని చూడాలనుకునేటువంటి వాళ్ళు ఈరోజు వేలాదిగా తరలి వస్తారు. కాబట్టి ఆయన అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి చూసినటువంటి పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోను కావడం, దానికి సంబంధించినటువంటివి అటువంటి సంయమనం కోల్పోకుండా, ఎక్కడ శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలగకుండా, సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా ఇది సజావుగా, సాఫీగా సాగేదానికి సహకరించమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతించేందుకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం. ఆయన కార్యక్రమాల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆయన కార్యక్రమానికి సంబంధించి భద్రతా విషయంలో కానీ, బ్యారికేడింగ్ కానీ అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఎక్కడ ఎటువంటి లోపం తలెత్తకుండా అటు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలకాలి, క్రమశిక్షణ, బాధ్యతాయుతంగా మెలగాలి అని నేను రేపు ఉదయం రాష్ట్ర నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి
నెల్లూరులో జరుగుతున్నటువంటి ఒక వివాహ వేడుకకు వారు రాక సందర్భంగా ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై నాయకునికి ఘనమైనటువంటి స్వాగతం ఇచ్చి అదేవిధంగా వారితో పాటు జిల్లా నలుమూలల నుంచి కూడా వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్యాయంగా గౌరవంగా వారి కార్యక్రమాన్ని స్వాగతం దగ్గర నుంచి వీడ్కోలు వరకు కూడా అందరం కూడా బాధ్యతాయుతంగా నెరవేరుస్తామని, అందరం కూడా క్రమశిక్షణతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా నాయకునికి ఇబ్బంది కలగకుండా ఆ కార్యక్రమం సజావుగా సాగే విధంగా ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని పనిచేస్తాము. వారికి కార్యక్రమం తర్వాత ఘనమైన వీడ్కోలు కూడా ఇస్తామని చెప్పి మనవి చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నిబద్ధతతో ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించాలని, అదేవిధంగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎటువంటి భావోద్వేగాలకి అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా మనం అందరం కూడా నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.